హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాజ్మా కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఎలా ఉందో అయిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి. నాకు ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా ఉల్లిగడ్డ, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసాను. ముందుగా రాజ్మాని ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒకరోజు మొత్తం ముందు రోజు నానబెట్టుకోవాలి, తర్వాత ఉడికించుకోవాలి. ఒక 5-6 విజిల్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా కావాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఉల్లిగడ్డ వేసి, జీలకర్ర, ఇది టమాటా పేస్ట్, టమాటా కొంచెం మసాలా దినుసులు వేసి పేస్ట్ చేశాను. ఇది ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, ఇది కూడా కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా పసుపు చిటికెడు, దీంట్లో నేను సాల్ట్ ఇట్లా ఏమి వేయలేదు, ఓన్లీ పేస్ట్ చేశాను. మసాలా దినుసులు, టమాటా అంతే. ఇది వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ సరిపడా సాల్ట్, మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి. ఇది కొద్దిగా మగ్గనివ్వాలి, ఆయిల్ పైకి తేలే వరకు మగ్గాలి. కొంచెం కారం, కొద్దిగా కారము మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత. ఇది కొద్దిగా మగ్గింది, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ రాజ్మాని ఇందులో వేసేసుకోవాలి. ఉడికించిన రాజ్మా వాటర్ తోటే వేసేయాలి. ఇది చపాతీలకైనా రైస్లకైనా చాలా బాగుంటుంది. ఇది మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడం. ఇది ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇంకా దగ్గరికి కావాలి. మూత పెట్టేసుకుందాం. ఇంకా కొద్దిగా దగ్గరికి కావాలా. ఇగో మసులుతుంది, మరుగుతుంది. ఇది అయిపోయిందో లేదో చూద్దాము. అయిపోయిందండి. బంద్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేస్తా. ఇక చూడండి ఎంత బాగా అయిందో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదే అండి రాజ్మా కర్రీ.
ఇంకా చాలా రకాలు చేస్తారు. నేను చేసే విధానం అయితే ఇది చూడండి. బాయ్ ఫ్రెండ్స్.